బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జంట హత్యల కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డిలు మాచర్ల కోర్టులో లొంగిపోనున్నారు. వెల్లుర్తి మండలం గుండ్లపాడు జంట హత్యల కేసులో A6 గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు A7 గా పిన్నెల్లి వెంకటరామిరెడ్డి ఉన్నారు. 2 వారాల్లోగా లొంగిపోవాలంటూ వీరిని సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశించిన ఈ గడువు ఇవాల్టితో ముగియనుంది. పిన్నెల్లి సోదరుని కలిసేందుకు వెళ్తున్న నేతలను హౌస్ అరెస్టులు చేస్తున్నారు పోలీసులు. జంట హత్యల కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డిలు మాచర్ల కోర్టులో లొంగిపోనున్నారు. వెల్లుర్తి మండలం గుండ్లపాడు జంట హత్యల కేసులో A6 గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు A7 గా పిన్నెల్లి వెంకటరామిరెడ్డి ఉన్నారు. 2 వారాల్లోగా లొంగిపోవాలంటూ వీరిని సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశించిన ఈ గడువు ఇవాల్టితో ముగియనుంది. పిన్నెల్లి సోదరుని కలిసేందుకు వెళ్తున్న నేతలను హౌస్ అరెస్టులు చేస్తున్నారు పోలీసులు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకైతే పిన్నెల్లి బ్రదర్స్ కాసేపట్లో మాచర్ల కోర్టులో లొంగిపడున్నారు. ప్రజెంట్ మాచర్ల ఇంటి దగ్గర సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది? అప్డేట్స్ ఏంటి? శాలిని, ఏదైతే మరి పల్నాడు జిల్లాకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తనయుడు వెంకటరామరెడ్డితో పాటు మరికొందరు ఈ కేసులో ఉన్నారు. జంట కేసులకు సంబంధించినటువంటి హత్య కేసుకు సంబంధించి ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే దాని సోదరులు కూడా ఈ రోజు కోర్టులో లొంగిపోతున్నారు. ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఏదైతే 2 వారాల పాటు గడువు ఇచ్చారు, ఏదైతే మరి బెయిల్ మీద ఉన్నటువంటి అంటే మాజీ ఎమ్మెల్యే అదేవిధంగా తనయుడు బెయిల్ సుప్రీంకోర్టు బెయిల్ ఉన్నటువంటి నేపథ్యంలో కూడా మరి ఏదైతే మరి కేసుకు సంబంధించినటువంటి పోలీసులు కూడా సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. అయితే ఇరువైపులు వాదనలు నిన్నటువంటి నేపథ్యంలో కూడా అటు బెయిల్ రద్దు చేస్తూ 2 వారాల్లో లొంగిపోవాలంటూ కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ రోజు వాళ్ళు గడువు ముగియనున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు ఆ కోర్టుని మాచర్ల కోర్టుకి లొంగిపోతున్నారు. అయితే లొంగిపోతున్నటువంటి నేపథ్యంలో వైసీపీకి సంబంధించినటువంటి నేతలు, పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, అదేవిధంగా అటు శ్రీనివాస్ రెడ్డితో పాటు అటు శంకర్రావు, వీరందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ కూడా ధర్నాలు చేపట్టేందుకు కూడా సిద్ధమైనటువంటి నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఏదైతే మాచర్ల నియోజకవర్గంలో 144 అమలు చేశారు, 40 యాక్ట్ కూడా అమలు చేసి ఎవరు కూడా బయటికి రావడానికి వీల్లేదంటూ కూడా పోలీసులు హుకుం జారీ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎక్కడికక్కడ కూడా అటు మాజీ నేతల్ని, వైసీపీ సెకండ్ లీడర్స్ ని కూడా హౌస్ అరెస్ట్ చేశారు. ఎక్కడికక్కడ కూడా అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో కూడా పోలీస్ బందోబస్తు భారీగా పెంచారు. ఎందుకంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ముందస్తు జరగకుండా కూడా పోలీసులు జాగ్రత్త పడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే మరి ఈ కేసుకు సంబంధించి చాలా కీలక పరిణామాలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అనేక వాదనలు ఉన్నటువంటి సుప్రీంకోర్టు, హైకోర్టులో ముందుగా అటు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి హైకోర్టుని ఆశ్రయించినటువంటి నేపథ్యంలో హైకోర్టులో ఆయనకి చొక్కెదురొచ్చింది. అనంతరం సుప్రీంకోర్టులో బెయిల్ మంజూరైనప్పటికీ కూడా మరి ఏదైతే పోలీస్ అధికారులు పూర్తి స్థాయిలో పిన్నెల్లి సంబంధించినటువంటి బ్రదర్స్ కీలక పాత్ర ఉంది, ఈ జంట హత్య కేసులకు సంబంధించి కూడా చాలా కీలకంగా వారు ఉన్నారంటూ కూడా మరి సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేసినటువంటి నేపథ్యంలో ఇరువైపులు వాదనలు నిన్నటువంటి నేపథ్యంలో ఎట్టకేలకు కూడా అటు సుప్రీంకోర్టులో బెయిల్ రద్దు చేసింది. బెయిల్ రద్దు చేసినటువంటి నేపథ్యంలో అటు మాజీ ఎమ్మెల్యే అదేవిధంగా తనయుడితో పాటు బ్రదర్ ఇద్దరు కూడా లొంగిపోవాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే అనేక కేసులు ఉచ్చుబిగుస్తున్నాయి. దాదాపు 20 కేసులు అటు పిన్నెల్లి బ్రదర్స్ పైన ఉచ్చుబిగుస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అనేక కేసుల్లో బెయిల్ వచ్చినటువంటి నేపథ్యంలో ఈ కేసు కీలకంగా మారేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే 2019 నుంచి 2024 వరకు కూడా అనేక కేసులకు సంబంధించి కీలక వ్యక్తిగా ఉన్నారు. అదేవిధంగా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి జులకంటి బ్రహ్మానంద రెడ్డి కూడా ఏదైతే పిన్నెల్లి సంబంధించినటువంటి బ్రదర్స్ సంబంధించినటువంటి అనేక అరాచకాల్లో పాల్గొన్నారంటూ కూడా ఇటీవల మనం చూసాం. కాసు మహేష్ రెడ్డి అదేవిధంగా అటు జులకంటి బ్రహ్మానంద రెడ్డి మధ్య కూడా మాటల యుద్ధం కొనసాగినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే పిన్నెల్లిని వెనకేసుకొచ్చి మాట్లాడినటువంటి అంశంలో కాసు మహేష్ రెడ్డి మధ్య అదేవిధంగా
జోలకంటి బ్రహ్మారెడ్డి మధ్య కొంత మాటల యుద్ధం కొనసాగినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే దీనికి సంబంధించి కూడా అటు వైసీపీ నేతలు అంటే సానుభూతి ప్రజల్లో తీసుకెళ్లే విధంగా అటు ఒక నిరసన రూపంలో కూడా మరి తెలియచేయాలని ఒక వ్యూహాత్మకంగా వెళ్తున్నటువంటి నేపథ్యంలో కూడా అటు పూర్తి స్థాయిలో అటు మాజీ మంత్రి విడుదల రజనీ కూడా అవసరం చేశారు. ముందస్తుగా ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు రోడ్లపైకి వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నియోజకవర్గాల పోలీస్ అధికారులు కూడా అవసరం చేశారు. కొంతమంది సెకండ్ లీడర్స్ సంబంధించి కూడా పోలీస్ స్టేషన్ కి తరలించి కూడా అవసరం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనా కొంత పల్నాడులో కొంత అలజడి వాతావరణం నెలకొంది. ఎందుకంటే ముందస్తుగా అరెస్టు అవుతారని ఒక ఊహాగానాలు వినపడినటువంటి నేపథ్యంలో రాత్రి నుంచే పోలీసులు 144 అమలు చేశారు. మాచర్ల నియోజకవర్గంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా పోలీసులు పూర్తిగా కూడా స్వాధీనంలో తీసుకున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు పూర్తిగా లొంగిపోయిన తర్వాత మరి మీడియాకి వెల్లడించేటువంటి అవకాశం ఉంది. ఏదంటే జంట కేసులకు సంబంధించినటువంటి వ్యవహారంలో కానీ అదేవిధంగా అనేక కేసులకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ఏదైతే మరి పిన్నెల్లి బ్రదర్స్ సంబంధించినటువంటి వ్యవహారం పైన కూడా పోలీసులు వెల్లడించేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనా ఏదైతే జంట హత్యలకు సంబంధించి కూడా కొన్ని నెలల తరబడి జరుగుతున్నటువంటి వ్యవహారం కూడా ఈ రోజుతో చెక్ పడినట్టు అనుకోవచ్చు. శాలిని. రైట్, థ్యాంక్ యూ రమేష్. ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. 169 కోట్లతో లోక్ భవన్ నిర్మాణానికి టెండర్లు పిలిచేందుకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. అలాగే జ్యుడిషియల్ అకాడమీకి 163 కోట్లతో పరిపాలనా అనుమతులకు ఆమోదం తెలపనున్నారు. 2024-25 వార్షిక నివేదికలు ఇచ్చేందుకు మంత్రిమండలి ఆమోదం తెలియజేయనుంది. ఇక నాబార్డు నుంచి అమరావతి నిర్మాణానికి 7,380.70 కోట్ల రూపాయల రుణం తీసుకునేందుకు సిఆర్డీఏకి కేబినెట్ అనుమతి ఇవ్వనుంది. అలాగే సీడ్ యాక్సిస్ రహదారిని 16వ జాతీయ రహదారికి అనుసంధించే పనులకు 532 కోట్ల రూపాయల మేర ఏపీ కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఎస్ఐపిబి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సైతం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. పలు సంస్థలకు భూ కేటాయింపులు చేసేందుకు పర్మిషన్ ఇవ్వనుంది. కేబినెట్ సమావేశం తర్వాత మంత్రులతో తాజా రాజకీయ పరిణామాలపై సీఎం చంద్రబాబు ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. రైట్, ఇక ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన అయితే కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్. గుడ్ మార్నింగ్ శాలిని. ఇక ఏపీ రాష్ట్ర సచివాలయం మొదటి బ్లాక్ లో అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం అనేది ప్రారంభమైంది. 44 అంశాల ఎజెండాతో అయితే కనుక ఈ యొక్క కేబినెట్ కొనసాగనున్నట్టు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఏదైతే అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి నాబార్డు నుంచి 7,380 కోట్ల రూపాయలు అయితే కనుక రుణం తీసుకునేందుకు సిఆర్డీఏకి అనుమతులు మంజూరు చేస్తూ కూడా ఇటు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఇక ప్రధానంగా అమరావతిలో నిర్మించబోయేటువంటి గవర్నర్ లోక్ భవన్, అదేవిధంగా దర్బార్ హాలు, కీలకమైనటువంటి ఏదైతే జ్యుడిషియల్ కి సంబంధించినటువంటి అకాడమీ, దీనికి సంబంధించినటువంటి నిధులకి అయితే కనుక ఇటు కేబినెట్ అయితే కనుక ఆమోదం తెలపనున్నట్టు తెలుస్తా ఉంది. ఇక ఏదైతే సీడ్ యాక్సెస్ రోడ్ ఏదైతే ప్రధానంగా ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు నుంచి కూడా జాతీయ రహదారికి
కనెక్టివిటీ అనుసంధానం చేసే విధంగా కూడా దానికి సంబంధించినటువంటి టెండర్లతో పాటు రుణాలు మంజూరు చేసేందుకు కూడా కేబినెట్ ఆమోదించనున్నట్టు కూడా తెలుస్తోంది. ఇక వైజాగ్ నుంచి చెన్నై కారిడార్ ఏదైతే ఉందో ఎలివేటెడ్ కారిడార్ 6 లైన్ల కారిడార్ అనేది కూడా ఏర్పాటు చేసి నిర్మించేందుకు కూడా ఈ కేబినెట్ అనేది కూడా ఆమోదం తెలుపనున్నట్టు కూడా తెలుస్తోంది. ఇక ఎస్ఐపిబిలో తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించినటువంటి అంశాలపై కూడా ఈ రోజు ఏపీ కేబినెట్ లో అయితే కనుక ఆమోదం తెలుపనున్నట్టు తెలుస్తోంది. పలు సమస్యలకి భూ కేటాయింపులు అనేది కూడా ఈ యొక్క కేబినెట్ లో అయితే తెలియజేయనున్నట్టు కూడా తెలుస్తోంది. ఇక 20,000 కోట్ల పెట్టుబడులతో పాటు 56,000 ఉద్యోగాల రూపకల్పన కొరకు కూడా ఈ యొక్క కేబినెట్ లో సుదీర్ఘంగా చర్చ జరిగి అనంతరం కూడా ఆమోదం తెలుపనున్నట్టు కూడా తెలుస్తోంది. ఇక అంతేకాకుండా రాష్ట్ర జైలు పరిపాలనకి సంబంధించినటువంటి రద్దు చేసి అదేవిధంగా కరెక్షనల్ కి సంబంధించినటువంటి 2025 యాక్ట్ అయితే తీసుకొచ్చేందుకు కూడా ఈ రోజు కేబినెట్ అయితే కనుక ఆమోదం తెలుపనున్నట్టు కూడా తెలుస్తోంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఇటు ఏదైతే అమరావతిలో నిర్మించబోయేటువంటి ఏదైతే క్వాంటమ్ హబ్ ఉందో దానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులకు సైతం కూడా ఈ రోజు కేబినెట్ అయితే కనుక 5 ప్రాజెక్టులు అయితే కీలకమైనటువంటి ప్రాజెక్టులకు అయితే కనుక ఆమోదం తెలపనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అంతేకాకుండా నీటిపారుదల ప్రాజెక్టులు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించినటువంటి దాదాపు 506 కోట్ల రూపాయలకి 506 ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశాలపై కూడా ఈ రోజు 9,300 కోట్లకి అయితే కనుక దీనికి సంబంధించినటువంటి అంశాలపై కూడా టెండర్లు పిలిచే అవకాశాలు ఎక్కువగా కనపడతా ఉన్నాయి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి పథకాలపై కూడా ఇటు మంత్రులతోటి దిశానిర్దేశం అనేది చేయనున్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి తీరుపై కూడా ఇటు కేంద్ర రాష్ట్రం నుంచి ఏదైతే కేంద్ర ప్రభుత్వాలు అమలు చేసేటువంటి పథకాల నిధులకి సంబంధించినటువంటి అంశాలపై అయితే కనుక మంత్రులతోటి చర్చించే అవకాశాలు ఎక్కువగా కనపడతా ఉన్నాయి. సుదీర్ఘంగా ఇటు ఎస్ఐపిబి అదేవిధంగా ఇండస్ట్రియల్ కి ఎక్కువగా అయితే కనుక ప్రాధాన్యత ఇస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిశ్రమలు ఏవైతే ఇటు పెట్టుబడుల దిశగా అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇటు ఉద్యోగ రూపకల్పనలో దిశగా అయితే కనుక ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అయితే కనుక ఈ యొక్క కేబినెట్ లో ఆమోదం తెలపనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక దీనికి సంబంధించి ఈ రోజు దాదాపు కీలకమైనటువంటి అంశాలు అయితే కనుక ఈ రోజు కేబినెట్ లో అయితే కనుక చర్చకొచ్చే అవకాశాలు కనబడతా ఉన్నాయి. అదైతే కేబినెట్ అనంతరం కూడా ఇక తాజా రాజకీయ పరిస్థితులపై కూడా సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం అనేది చేయనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదైతే ఇటు మంత్రులు లీడర్షిప్ నాయకత్వంతో ఏదైతే సెక్రటరియట్ తోటి అనుసంధానం అవుతూ కూడా ఇటు పూర్తి స్థాయిలో పనిచేయాలి, అదేవిధంగా ప్రభుత్వ కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే చురుకుగా పాల్గొనే విధంగా కూడా ఉండేందుకు దిశానిర్దేశం అయితే సీఎం చంద్రబాబు నాయుడు చేయనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక 44 అంశాల ఎజెండాతో అయితే కనుక ప్రారంభమైనటువంటి ఏపీ కేబినెట్ తాజా రాజకీయ పరిస్థితుల వరకు కూడా ఇటు చర్చించే అవకాశాలు కనబడతా ఉన్నాయి. శాలిని. రైట్, థ్యాంక్ యూ సంతోష్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు కడప మేయర్ ఎన్నిక జరగనుంది. వైసీపీ మేయర్ అభ్యర్థిగా పాకా సురేష్ ని ఆ పార్టీ ప్రకటించింది. 47వ డివిజన్ కార్పొరేటర్ గా ఉన్న పాకా సురేష్ కు 38 మంది వైసీపీ కార్పొరేటర్ల మద్దతు లభించింది. సంఖ్యాబలం లేకపోవడంతో మేయర్ ఎన్నికకు టీడీపీ దూరంగా ఉంది. మేయర్ ఎన్నిక పేరుతో వర్గ రాజకీయాలు చేయాలనుకున్న టీడీపీ చేసిన కుట్రలు వైసీపీ ఐక్యతతో భగ్నం చేశామని వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. కడప మేయర్ ఎన్నిక సందర్భంగా ఎన్నికల అధికారి జేసీ అతిథి సింగ్ కి వైసీపీ అభ్యర్థి బి ఫామ్, ఏ ఫామ్, విప్ నోటీసుల కాపీలు అందజేశారు. అందరు కార్పొరేటర్ల ఏకాభిప్రాయంతోనే మేయర్ అభ్యర్థిని ఖరారు చేశామని తెలిపారు. ఎవరూ అసంతృప్తికి లోను కాలేదని స్పష్టం చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు. హుస్సేన్. ఈ కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టాలని, మాలో వైషమ్యాలను సృష్టించాలని, తద్వారా కూటమి ప్రభుత్వం లబ్ధి పొందాలని చెప్పేసి వాళ్ళు చేసిన ప్రయత్నాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు అయితేనేమి, నాయకులు అయితేనేమి అందరూ కూడా కలిసికట్టుగా ఉంటూ వాళ్ళు వేసిన పాచికలకు ఖచ్చితంగా మంచి సమాధానం ఇచ్చే దిశగా ఈరోజు అందరూ కలిసికట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పడం కోసం ఈరోజు పాకా సురేష్ను మేయర్గా ఎంపిక చేయడం జరిగింది. సో ఇదన్నీ కార్పొరేటర్ల యొక్క మనోభావాలను
దృష్టిలో పెట్టుకొని ఇవి నిర్ణయించడం కూడా జరిగింది. సో తప్పకుండా సజావుగా జరుగుతుందని చెప్పేసి ఆశిస్తున్నాం. ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం అనుకొని చేసిందో అది దారుణంగా ఫెయిల్యూర్ అయింది. ఈ కడపలో ఈ రోజైతే మేయర్ ఎన్నిక జరగబోతోంది. వైసీపీ మేయర్ అభ్యర్థిగా పాకా సురేష్ అయితే ఆ పార్టీ ప్రకటించింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు. హుస్సేన్, స్థానికల ఎన్నికల వేళ నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో ఉద్రిక్తత నెలకొంది. ఉరుమడ్ల గ్రామంలోని సర్పంచ్ ఎన్నికల కేంద్రం వద్ద కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాలరెడ్డి, డైరీ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఇరు వర్గాలను చెదరగొట్టిన పోలీసులు అదనపు బలగాలను మోహరించారు. స్థానికల ఎన్నికల వేళ నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో ఉద్రిక్తత నెలకొంది. ఉరుమడ్ల గ్రామంలోని సర్పంచ్ ఎన్నికల కేంద్రం వద్ద కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాలరెడ్డి, డైరీ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఇరు వర్గాలను చెదరగొట్టిన పోలీసులు అదనపు బలగాలను మోహరించారు. రైట్, ఇక ఇటు ఉరుమడ్ల గ్రామంలోని సర్పంచ్ ఎన్నికల కేంద్రం వద్దనైతే కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, ప్రజెంట్ ఆ కేంద్రం దగ్గర సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది? మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించేసి నల్గొండ జిల్లాలో పలు గ్రామ పంచాయతీల వల్ల ఉద్రిక్త పరిస్థితి నెలకొట్టడం జరిగిందని చెప్పవచ్చు. నిన్న రాత్రి కూడా నగరికల్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి కోర్లపహాడ్ గ్రామంలో కూడా ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ వర్గీయుల మధ్య మాత్రం పరస్పర వాగ్వివాదంతో పాటు తీవ్రమైనటువంటి దాడులు కూడా జరుపుకున్నారు. దీంతో చాలా మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా గాయపడిన నేపథ్యం అయితే ఇప్పుడు ఈ రోజు ఉదయం పోలింగ్ ప్రారంభమైన తర్వాత శాసనమండలి చైర్మన్ గా ఉన్నటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి సొంత గ్రామమైనటువంటి ఉరుముడ్లలో మాత్రము ఇప్పుడు ప్రజెంట్ గా చూస్తే మాత్రము తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పవచ్చు. సో నల్గొండ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కంచర్ల భూపాల్ రెడ్డి ఈ ఉరుమడ్ల ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. ఇదే సమయంలో శాసనమండలి చైర్మన్, అదేవిధంగా ప్రెసిడెంట్ గా డైరీ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నటువంటి డైరీ కార్పొరేషన్ చైర్పర్సన్ గా ఉన్నటువంటి గుత్తా అమిత్ రెడ్డి కూడా అదే సమయంలో ఉరుమడ్ల ప్రాంతానికి చేరుకున్నారు. ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో ఆ యొక్క ప్రాంతానికి చేరుకున్నారు. సో ఇదే సమయంలో కంచర్ల భూపాల్ రెడ్డి, అదేవిధంగా గుత్తా అమిత్ రెడ్డి కూడా పరస్పరం ఎదురుపడ్డ నేపథ్యం అయితే ఉంది. ఈ సమయంలోనే ఇరువురి మధ్య, అంటే ఇరువురు నాయకుల మధ్య కూడా తీవ్రమైనటువంటి వాగ్వివాదం చోటు చేసుకోవడంతో మాత్రం కార్యకర్తలు మాత్రం రెచ్చిపోయారు. ఇరు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు రెచ్చిపోయిన పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. సో సమాచారం అనుకున్నటువంటి పోలీసులు పెద్ద సంఖ్యలో ఆ యొక్క ఉరుమట్ల ప్రాంతానికి చేరుకున్నారు. ఆ ఇరు పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలను కూడా అక్కడి నుంచి చెదరగొట్టిన పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. అదేవిధంగా గుత్తా అమిత్ రెడ్డితో పాటు కంచర్ల భూపాల్ రెడ్డిని కూడా పక్కకు తీసుకెళ్లిన పరిస్థితి నెలకొంది. సో తర్వాత ఇంకా ఇంకా దాదాపు ఒక గంటల సమయము ఆ పోలింగ్ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో మళ్ళీ మా ఉద్రిక్తత నెలకొనే అవకాశం ఉందని భావించినటువంటి పోలీసులు మాత్రము పెద్ద సంఖ్యలో ఆ యొక్క ప్రాంతానికి చేరుకున్నారు. ఎక్కడ కూడా ఆ గ్రామానికి సంబంధించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చేసుకోకుండా భారీ ఎత్తున కూడా బందోబస్తు చేసిన నేపథ్యంతో ప్రజెంట్ గా చూస్తే మాత్రము పోలింగ్ అనేది ప్రశాంతంగా వాతావరణంలో కొనసాగుతుందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు.
తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో అధికారుల నిర్లక్ష్యం బట్టబయలైంది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల గుర్తుల విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేశవాపురం 7వ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్న సుజాతకు మొదట స్టూల్ గుర్తు కేటాయించారు ఆర్వో. దీంతో స్టూల్ గుర్తుతో సుజాత ప్రచారం నిర్వహించారు. అయితే బ్యాలెట్ పేపర్పై మాత్రం స్టూల్ గుర్తుకు బదులు గౌను గుర్తు కేటాయించారు. అధికారుల నిర్లక్ష్యంపై స్థానికులు మండిపడుతున్నారు. రైటిక తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో అయితే అధికారుల నిర్లక్ష్యానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నవీన్ కుమార్ అందిస్తారు. నవీన్ కుమార్. రైట్ శాలిని జరుగుతున్నటువంటి పంచాయతీ ఎన్నికలలో అంటే కొన్ని చోట్ల అధికారుల నిర్లక్ష్యం అయితే స్పష్టంగా కనిపిస్తున్నట్టుగా కూడా చూడొచ్చు. ఈ నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ ప్రాంతమైనటువంటి చర్ల మండలం కేశవాపురం పంచాయతీ ఎన్నికల్లో అయితే అధికారులు చేసిన ఒక తప్పిదము అక్కడ ఉన్నటువంటి అభ్యర్థికి అయితే తలనొప్పులు తీసుకొచ్చిన పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే 7వ వార్డు మెంబర్ గా పోటీ చేసినటువంటి సాటి సునీత అనే అభ్యర్థికి అక్కడ ఉన్నటువంటి అధికారులు ఆమె ప్రచారం నిమిత్తము ఆర్వోపై అయితే మాత్రం స్టూల్ గుర్తుని కేటాయించినట్లుగా మనం చూడొచ్చు. అయితే ఆ అభ్యర్థి ఏదైతే ప్రచారానికి ఇచ్చినటువంటి సమయంలో ఆ స్టూల్ గుర్తుపై ఓటేయాలంటూ కూడా ఓట్లను అభ్యర్థించిన పరిస్థితి కూడా ఉంది. కానీ ఏదైతే ఈ రోజు ఉదయం ఓటింగ్ ప్రారంభమైనప్పుడు ఓటింగ్ హాల్కి వెళ్ళిన ఈ యొక్క అభ్యర్థికి తన ఇచ్చినటువంటి గుర్తు కాకుండా ఓటింగ్ స్లిప్ పై గౌను గుర్తు ఏదైతే తాటి సునీత పేరు పక్కన గౌన్ గుర్తు రావడంతో అభ్యర్థి అయితే అవాక్కైనట్లుగా కూడా చూడొచ్చు. దీంతో ఈ విషయమై అక్కడ ఉన్నటువంటి అధికారుల దృష్టికి ఏదైతే ఎంపీడీఓ దృష్టికి తీసుకుపోగా ఎంపీడీఓ కూడా ఏదైతే ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాము, గంట తర్వాత కలెక్టర్ ఎటువంటి చర్య తీసుకోమంటారో ఆ విధంగానే మేము ఫాలో అవుతామంటూ ఆయన సమాధానం చెప్పిన పరిస్థితి కూడా ఉంది. కానీ ఏదైతే ఇదంతా సంఘటన కూడా కేవలం అధికారుల యొక్క నిర్లక్ష్యమే అని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే ఏజెన్సీ గ్రామంలో ముఖ్యంగా గుర్తులపై ఆధారపడి చాలా వరకు ఉంటాయి. ఈ విధంగా ఏదైతే స్టూల్ గుర్తుపై ముందు కేటాయించిన తర్వాత ఇప్పుడు గౌన్ గుర్తు కేటాయించడంపై అయితే మాత్రం అక్కడ అభ్యర్థి అయితే చాలా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే దీనిపై కలెక్టర్ ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ నవీన్ కుమార్. నిజామాబాద్ జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే పోలింగ్ సరళిని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పరిశీలించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేశామని, ఓటర్లు స్వచ్ఛందంగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలనుకుంటున్న కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డితో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. నిజామాబాద్ జిల్లా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ముఖ్యంగా దీనిపై మాట్లాడిన జిల్లా కలెక్టర్ వీడియో నిర్వహిస్తుంది. చెప్పండి సార్, చెప్పండి పోలింగ్ ఎలా కొనసాగుతుంది? జిల్లా వ్యాప్తంగా మనకి ఈరోజు ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్ అనేది స్టార్ట్ అయింది. 11 మండలాల లోపల 157 గ్రామాల లోపల కూడా ఎలక్షన్ ఉదయం 7 గంటలకు స్టార్ట్ అయింది. 1 గంట వరకు కూడా కంటిన్యూ అవుతుంది. 1 o'clock వరకు మనకి ఎవరైతే క్యూ లైన్లో నిలబడతారో వాళ్ళందరికీ కూడా అవకాశం కల్పిస్తాము. సో ఓటింగ్ కంప్లీట్ అయినాక 2 గంటల సమయం లోపల అందరికీ మన కౌంటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. కౌంటింగ్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత మనం ఉప సర్పంచ్ ఎలక్షన్ ఈరోజే కంప్లీట్ చేస్తాం. ఏదైనా డిలే అయ్యి ఈరోజు కంప్లీట్ కాకుంటే రేపు నోటిఫై చేసి రేపు కంప్లీట్ చేస్తాం. భద్రతా పరంగా ఎలాంటి చర్య తీసుకున్నారు? గతంలో ఇష్యూ సంబంధించి ఇలాంటి సంక్షేమ కేంద్రాలు మనం గుర్తించారు. సో భద్రతా పరంగా పోలీస్ యంత్రాంగం పూర్తి స్థాయి లోపల అరేంజ్మెంట్స్ చేశారు. మనకి సమస్యాత్మక ప్రాంతాల లోపల ఫోర్స్ని ఎక్కువ పెట్టుకోవడము, అదేవిధంగా ఒక 31 పోలింగ్ స్టేషన్ లోపల వెబ్ కాస్టింగ్ ద్వారా కూడా మానిటర్ చేస్తున్నాం. ప్రీవియస్లీ ఇన్సిడెంట్ జరిగినాయి కానీ లేదు అనంటే ఓటింగ్ ఒక పర్సంటేజ్ ఎక్కువ వస్తూ ఒకళ్ళకి ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ పడ్డ ప్లేసెస్లో పెట్టాము. దాంతోపాటు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ని మైక్రో అబ్జర్వర్స్గా డిప్లాయ్ చేసి నల్పై
లొకేషన్స్ లోపల ఈ ఫేజ్ లోపల మనము ఇండిపెండెంట్గా మానిటర్ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసినట్లయితే పోలింగ్ సంబంధించి కూడా అన్ని ప్రశాంతంగా కొనసాగుతుంది. అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తి చేశామని చెప్పి జిల్లా కలెక్టర్ చెప్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగుతుంది. అయితే మధ్యాహ్నం 1 తర్వాత ఈ రోజు కూడా రిజల్ట్ రానుంది. అయితే ఈ ఓట్ల ఇటు దీనికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు కూడా భద్రత పరంగా ఇప్పటికే చూసుకున్నట్లయితే గతంలో ఇష్యూ సంబంధించి 31 పోలింగ్ కేంద్రాలను సమస్య ప్రాంతాలుగా గుర్తించామని చెప్పి అక్కడ భారీ భద్రత ఏర్పాటు చేశామని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ చెప్పిన పరిస్థితి మొత్తం ఉందని చెప్పవచ్చు. కెమెరాన్ శ్రీధర్తో నవీన్, రాజ్ న్యూస్, నిజామాబాద్. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం చిమ్మపూడి గ్రామంలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలింగ్ కేంద్రం వద్దకు కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు దూసుకొచ్చారు. ఇరు వర్గాలు గుంపులుగా రావడంతో గొడవ జరిగింది. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఇరు వర్గాలను అక్కడి నుండి పంపేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకున్నారు పోలీసులు. చిమ్మపూడి సమస్యాత్మక పోలింగ్ కేంద్రం కావడంతో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు అధికారులు. పోలింగ్ కేంద్రం సమీపంలో ఎటువంటి ప్రచారం నిర్వహించొద్దని హెచ్చరించారు. వికారాబాద్ జిల్లా కొడంగల్, తాండూరు నియోజకవర్గాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. తాండూరు నియోజకవర్గంలోని 4 మండలాల్లో ఉన్న 149 గ్రామ పంచాయతీ స్థానాలు, 1228 వార్డులకు గాను 33 గ్రామ పంచాయతీల ఎన్నికలు ఏకగ్రీవం కాగా మిగిలిన స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. కొడంగల్ నియోజకవర్గంలోని 255 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగుతుంది. ఎన్నికల సందర్భంగా 1100కు పైగా పోలీస్ సిబ్బంది పోలింగ్ కేంద్రాల వద్ద విధులు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటర్లు బారులు తీరారు. మొత్తం 585 సర్పంచ్ స్థానాలకు 1836 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో దిగగా 4776 వార్డులకు 11281 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మధ్యాహ్నం 1 గంట వరకే పోలింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు క్యూ కట్టారు.